శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్ఠి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి 151వ శ్లోకము. మోక్షహేతుర్జపే నిత్యం మోక్షశ్రియమవాప్నుయాత్ భోగకామో జపేద్యో వై తస్య కామ ఫలప్రదం. మోక్షము కొరకు నిత్యము జపము చేయి వారికి మోక్షమును మరియు ధనప్రాప్తియు రెండూ ప్రాప్తించును, లేక మోక్షరూపములో ధనము ప్రాప్తించును. భోగాభిలాషతో చేసిన కోర్కెలు తీరును. అధకామ్య జపే స్థానం కథయామి వరాననే సాగరేవా సరిత్తీరే అథవా హరిహరాలయే శక్తి దేవాలయే గోష్ఠే సర్వదేవాలయే శుభే వటే చ ధాత్రీ మూలే వా మఠే వృందావనే తథా పవిత్రే నిర్మలే స్థానే నిత్యానుష్ఠానతోపి వా నిర్వదనేన మౌనేన జపమేతం సమాచరేత్. ఓ వరానన, ఏ ప్రదేశముల్లో కూర్చుని జపం చేసిన ఫలించినో దానిని వర్ణించుచున్నాను. సముద్రము లేక నది ఒడ్డున లేక హరిహరుల మందిరములు, దేవీ మందిరములు, గోశాలలు, దేవతా మందిరములు ఏ ప్రదేశమైనా సాధన కొరకు శుభమైనది. మర్రి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, మఠము, తులసి బృందావనములోను పవిత్రమైన నిర్మలమైన ప్రదేశంలో వైరాగ్యపూర్వకముగా మౌనముగా నిత్యానుష్ఠానము చెయ్యవలెను. శ్మశానే భయభూమౌతు వటమూలాంతికే తథా సిద్ధ్యంతి దౌత్తరే మూలే చూతవృక్షస్య సన్నిధౌ. శ్మశానము యందు, వటవృక్షపు నీడయందు, తామర అంటే ఉమ్మెత్త మూలయందు, మామిడి వృక్షఛాయ యందు పఠించిన శీఘ్రముగా ఫలితమిచ్చును. గురుపుత్రో వరం మూర్ఖస్తస్య సిద్ధ్యంతి నాణ్యదా శుభకర్మాణి సర్వాణి దీక్షావ్రత తపాంసి చ. గురువు శిష్యునిగా స్వీకరించిన మూర్ఖుడు చేసిన సాధన ఫలవంతము అగును. అంటే సాధకుడు. గురుదీక్ష లేని పండితుడు నిర్వర్తించబడిన శుభకార్యములు, దీక్షా వ్రతములు, తపస్సు మొదలైన శుభకర్మలు కూడా సిద్ధింపవు. అనగా గురువు లేకుండా మూర్ఖునకు కాని పండితునకు కాని ఏమియూ సిద్ధింపవు. సంసారమలనాసార్థం భవపాస నివృత్తయే గురుగీతాంబసి స్నానం తద్వగ్న కురుతే సదా. గురుగీతారూప జలముతో స్నానము చేయుచుండవలెను. సంసార రూపమనడి మలము నివారించుటకు మరియు భవపాసముల నుండి విముక్తి పొందుటకు గురుగీత పఠనము ఆవశ్యకము. స ఏవ చ గురు సాక్షాత్ సదా సద్ బ్రహ్మవిత్తమః తస్య స్థానాని సర్వాణి పవిత్రాని న సంశయః. ఎవరైతే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారో వారే సాక్షాత్ గురువు అవుతారు. అలాంటి గురువు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ స్థలము పవిత్రమైనది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. సర్వశుద్ధ పవిత్రో అసౌ స్వభావా యత్ర తిష్టతి తత్ర దేవగణా సర్వే క్షేత్రే పీఠే వసంతి. పవిత్రులైన ఈ గురుదేవులు ఎచ్చట నివసించదురో అచ్చట దేవతలందరూ నిశ్చయముగా నివసించుదురు. ఆసనస్థ శయాన వాగచ్చస్తిష్టన్వదన్నపి అశ్వారూఢో గజారూఢః సుప్తో వా జాగృతోపి వా. జ్ఞానులైన వారు ఆసనముపై కూర్చున్నా, నిద్రించుచున్నా, నడుచుచున్నా, మాట్లాడుచున్నా, గుర్రంపై కూర్చున్నా, ఏనుగుపై కూర్చున్నా, నిద్రావస్థ ఎందున్న గురుగీతను మేల్కొని ఉన్న గురుగీతను పఠించుచుండవలెను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.